హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. ఇరుముడి కట్టుకొని శబరిమలైకి వెళ్ళేసి వచ్చేసారండి. సోమవారం తెల్లవారితో బయలుదేరారండి. గురువారం నైట్‌కంతా వచ్చేసారనమాట. ఇంకా సాయంత్రం అయిపోయిందండి. 7 అట్లా అయిపోయింది. ఇంకా తెచ్చిన ప్రసాదాలన్నీ ఇంకా మేము దేవుడి రూమ్‌లో పెట్టేసి ఇంకా మరుసటి రోజు వచ్చేసి ప్రసాదాలన్నీ దేవుడి రూమ్‌లో పెట్టేసాం కదండీ! ఆ ప్రసాదాలు అక్కడ పెట్టిన తర్వాత ఈ విధంగా పూజ చేస్తాం. ఇంకా అక్కడి నుంచి తెచ్చిన ఇరుముడి బియ్యాన్ని దీపన్నంలాగా చేస్తామనమాట. ఈ నెయ్యి వచ్చేసి టెంకాయలో పోసి పంపించింటాం కదండి కొండకి, ఆ నెయ్యి అనమాట. ఇంకా అక్కడ అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ తిరిగి మనకి ఈ నెయ్యి ఇస్తారనమాట. ఈ నెయ్యిని కానీ కొద్ది కొద్దిగా క్యారీలోకి తీసుకొచ్చుకున్నారు. ఇప్పుడు నేను వచ్చేసి ఈ బియ్యము ఈ నెయ్యితో దీపన్నం చేస్తానన్నమాట ప్రసాదంగా. ఇరుముల్లో ఉన్న బియ్యాన్ని తీసి ఒక ప్లేట్లోకి వేసుకున్నానండి. వాటిలో ఏవైనా పూలు ఏమైనా ఉన్నాయేమో అనేసి క్లీన్ చేసుకోవాలనేసి. ఇంకా చూస్తే చాలా నీట్గానే ఉన్నాయి. ఇంకా ఆ బియ్యాన్ని ఈ విధంగా గ్లాస్తో కొలిచి కుక్కర్లోకి వేసుకున్నాను. 2 గ్లాసులకి అయ్యి మళ్ళీ కొద్దిగా మిగిలినాయనమాట. ఇవి కానీ వేసేసాను. ఇంకా ఈ బియ్యాన్ని వచ్చేసి నీట్గా కడిగేసి పెట్టాను. ఇంకా ఇందులోకి వచ్చేసి ఎక్కువగా పెసరపప్పు వేయకుండా కొద్దిగా పెసరపప్పు కడిగేసి 5 గ్లాసులు నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టానండి. 2 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ విధంగా బెల్లాన్ని దంచి గిన్నెలోకి వేసి 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసి స్టవ్ పైన పెట్టి బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత ఈ విధంగా కుక్కర్ మూత తీసి బాగా ఉడికిందా లేదనేసి ఒకసారి చూసుకోవాలి. చూడండి బాగా ఉడికిపోయింది. ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఈ బెల్లాన్ని వడగట్టుకోవాలి. ఈ విధంగా వడగట్టుకున్న తర్వాత నెయ్యి వచ్చేసి కొద్దిగా వేసుకొని నెయ్యి బెల్లము అంతా బాగా అన్నంలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎక్కువసేపు పెట్టామంటే అడుగంతా మాడిపోతుంది. నేను వచ్చేసి కొంచెం ఎక్కువసేపు పెట్టేసరికి అడుగంతా మాడిపోయిందండి. ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఎయిర్ మొత్తం బయట వెళ్ళిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసేయాలి. తర్వాత వచ్చేసి స్టవ్ పైన ఇంకో గిన్నె పెట్టి అందులోకి నెయ్యి వేసుకుని నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు ద్రాక్ష వేసి వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత వేరొక గిన్నెలోకి సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా వేరే గిన్నెలోకి తీసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. మనం వేయించుకున్న ద్రాక్ష జీడిపప్పును కానీ ఈ కుక్కర్లోకి వేసి కలుపుకోవచ్చండి. నాకు వచ్చేసి కొంచెం అడుగు మాడిందనేసి నేను రైస్ కుక్కర్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి యాలకుబుడ్డలు వేసి మొత్తం అంతా బాగా కలుపుకున్నాను. జీడిపప్పు ద్రాక్ష నెయ్యి అంతా వేసి కలుపుకున్న తర్వాత ఈ మొత్తం ప్రసాదాన్ని ఒక బాక్స్లోకి వేసుకున్నాను. దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకున్నామండి. ఇంక ఈ మొత్తం ప్రసాదాలన్నీ దేవుడి రూమ్ లోంచి తీసుకొచ్చి బయట పెట్టుకున్నాం అనమాట. ఇవన్నీ ప్యాక్ చేయడం కోసము ఈ విధంగా ప్యాకెట్లో ఉండేవన్నీ కానీ నేను కట్ చేసుకుని ప్లేట్లలోకి వేసుకున్నానండి. ఇది వచ్చేసి ఖర్జూరం ప్యాకెట్ కట్ చేసి ఈ విధంగా ప్లేట్లోకి వేసుకున్నాను. తర్వాత హల్వాని కానీ ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకున్నాము ఒక ప్లేట్లోకి. ఇది వచ్చేసి కలకండ అండి. ఈ ప్యాకెట్ని అలాగే ఓపెన్ చేసి పెట్టాను. ఇవి వచ్చేసి ఇవి కానీ స్వీటేనండి. వీటిని వచ్చేసి మేము సునపరాళ్ళు అంటాము. ఇవి కానీ స్వీట్ ఐటమే అనమాట. ఇవి కానీ కట్ చేసి ఓపెన్ చేసి పెట్టుకున్నాను. ఇంక ఈ ప్రసాదాలంతా ప్యాక్ చేయడం కోసం నేను వచ్చేసి ఈ విధంగా కవర్లను తెప్పించాను. ఎప్పుడైనా సరే శబరిమలైకి వెళ్ళి వచ్చినారంటే మేము ఎప్పుడు అయినా సరే ప్రసాదాలను ఈ విధంగానే ప్యాక్ చేసి బంధువులకి చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ ఈ విధంగా పంచుతామండి. సునపరాళ్ళు కలకండ ఒక ప్యాకెట్లోకే వేసేసాను. హల్వా వచ్చి ఒక ప్యాకెట్లోకి వేసాను. ఖర్జూరం వచ్చేసి ఒక ప్యాకెట్లోకి వేసాను అనమాట. ఈ విధంగా నేను ఎంతమందికి పంచాలనుకుంటున్నాను అన్ని ప్యాక్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఈ కవర్లు వచ్చేసి ఎక్కువ పెద్దగా ఉన్నాయండి. మిడిల్ లెగ్ కట్ చేసి ఈ విధంగా కాల్చి అతికిచ్చేసాను అనమాట. అరవణ ప్రసాదం వేయడం కోసము. ఇంకా ఎక్కువ పెద్దగా ఉంటే ప్రసాదం అంతా కవర్కే ఉండిపోతుంది కదండి. అందుకనేసి ఈ విధంగా చిన్నగా కట్ చేసి ఈ విధంగా అతికిచ్చేసాను అనమాట. కవర్లోకి వేసి పెట్టానండి. తర్వాత వచ్చేసి ఈ విధంగా క్యాండిల్ అంటించుకొని ఒక్కొక్క ప్యాకెటే తీసుకొని ఈ విధంగా ప్యాక్ చేసి పెట్టుకున్నాను. మొత్తం అన్నింటినీ కానీ అదే విధంగా ప్యాక్ చేసి పక్కన పెట్టానండి. ఇరుముడి రోజు బంధువులంతా వస్తారు కదండి. అలా వచ్చినా రాకపోయినా ఎవరికైనా సరే విధంగా ప్యాక్ చేసి పంచుతామన్నమాట. ఈ ప్రసాదాలన్నీ ప్యాక్ చేసేసి నేను ఇక్కడ పెట్టాను చూడండి. ఈ మొత్తం అన్ని ప్రసాదాలన్నీ కానీ అందరికీ పంచడం కోసం అనమాట. వీటన్నింటినీ ప్యాక్ చేసిన తర్వాత తాంబూలము, పూలు, అరటి పండ్లు, తర్వాత వచ్చేసి విభూది ప్యాక్ చేయాలి. ఈ ప్రసాదాలు కానీ ఈ రోజులో ఎంతమందికి వీలైతే అంతమందికి పంచడం కోసము ఈ విధంగా ప్యాక్ చేసుకుంటామని. తర్వాత వచ్చేసి తాంబూలము, అరటి పండ్లు అవి కానీ నేను కవర్లోకే ప్యాక్ చేశానండి. ఇంకా మనం అందులోకి వేసామంటే అన్ని విడివిడిగా అయిపోతాయి అనేసి ఈ విధంగా కవర్లోకి పెట్టాను అనమాట. వీటిని కానీ ఒక 20 వరకు ప్యాక్ చేసి పెట్టుకున్నానండి. ఎన్ని ప్రసాదాలను ప్యాక్ చేశానన్నది చూపిస్తానండి. అరవణ ప్రసాదం, హల్వా, ఖర్జూరం, కలకండ, తాంబూలం, విభూది, వీటితో పాటు వచ్చేసి బొరుగులు మిక్చర్ కలిపేసి కవర్లోకి వేసేస్తాము. ఇంకా తర్వాత వచ్చేసి నేను ఇంట్లో చేసిన ప్రసాదం ఉంది కదండి, అది ఊరికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడే వాళ్ళకి కప్పుల్లోకి ఇస్తామన్నమాట. ఇంకా అది వేడివేడిగా ఉందని దాన్ని ప్యాక్ చేయలేదండి, అలాగే బాక్స్లో పెట్టేసి పెట్టుకున్నాను అనమాట. వీటన్నింటినీ కానీ నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క కవర్లోకి మొత్తం అన్ని ఐటమ్స్ కవర్లోకి ప్యాక్ చేస్తానండి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని విడివిడిగా ఇవ్వడానికి కుదరదు కదా, అందుకనేసి ఈ విధంగా ప్యాక్ చేసి పెట్టామంటే కవర్ తీసి అలాగే ఇచ్చేయచ్చు అనమాట. ఇంకా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ కోసం అనేసి ఈ విధంగా ప్లేట్లో పెట్టి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ కోసం ఇస్తానండి. అరవణ ప్రసాదము, హల్వా, కలకండ, ఖర్జూరం, తాంబూలం, పూలు, అరటిపళ్ళు, ఇంకా నేను ఇంట్లో చేశాను కదండి ప్రసాదం, ఆ ప్రసాదాన్ని కానీ ఈ విధంగా కప్పులో పెట్టి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ కోసం పనిచేస్తామన్నమాట.
ఈ విధంగా పనిచేసిన తర్వాత నేను ఈ కవర్లకి మొత్తం అన్నింటిని కానీ ఈ విధంగా బ్యాగ్లోకి పెట్టుకున్నాను. మొదటగా వచ్చేసి నేను చేసిన ప్రసాదం క్యారీ పెట్టేశాను. తర్వాత వచ్చేసి ఇంకా 20 ప్యాక్ చేశాను కదండి, ఇవన్నీ మొత్తం అన్నింటిని కానీ బ్యాగ్లో పెట్టుకున్నాను. ఇంకా బంధువుల ఊర్లకంతా వెళ్ళి వీటిని అన్నింటిని కానీ పనిచేసి వస్తామన్నమాట. ఇంకా మిగిలిన ప్రసాదాలు ఉన్నాయి కదండి, అవి వచ్చేసి మరుసటి రోజు ఇంకెవరికి ఇవ్వాలో వాళ్ళకందరికీ కానీ సేమ్ ఈ విధంగా ప్యాక్ చేసి ఇచ్చేస్తామన్నమాట. మా అమ్మ వాళ్ళ ఊరు దగ్గర కాబట్టి మొదటగా మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాము. అక్కడ వచ్చేసి ఇంకా ఈ ప్రసాదం కవర్ అలాగే తీసి పక్కన పెట్టేశాను. తర్వాత వచ్చేసి ప్రసాదం వచ్చేసి కప్పులోకేసి ఇరుముడి రోజు బంధువులు వచ్చినా రాకపోయినా ఈ ప్రసాదాలు మొత్తం అందరికీ బంధువులకి పంచడం కోసం ఈ విధంగా చేస్తామండి. కొంతమందికి వీలు ఉంటుంది వచ్చేదని, కొంతమందికి వీలు ఉండదు కదా, అయినా కానీ ప్రసాదాలు మొత్తం అందరికీ చేరే విధంగా చూస్తాం. మేమైతే ప్రసాదాలు ఎప్పుడు తెచ్చినా ఇదే విధంగా పంచుతామండి. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఈ శబరిమలైకి వెళ్ళొచ్చిన తర్వాత ఈ ప్రసాదాలను ఏ విధంగా పంచుతారనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.